అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. నమస్కారమండి. గత చర్చలో మనం లక్షణాలను ఎలా వర్గీకరించాలో చాలా వివరంగా తెలుసుకున్నాం కదా. అవును, లక్షణాల వర్గీకరణ గురించి ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చాం. హ్మ్. అయితే ఈనాటి మన లోతైన విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఒక రోగి మన దగ్గరకు వచ్చి తమ బాధను వివరిస్తూ వందలాది లక్షణాలను చెబుతుంటారు కదా. సాధారణంగా జరిగేది అది. ఆ మరి ఆ లక్షణాలన్నీ ఒకే ప్రాముఖ్యతను కలిగి ఉంటాయా? ఇప్పుడు మనం ఆ లక్షణాల ప్రాముఖ్యతను ఎలా అంచనా వెయ్యాలో చూడబోతున్నాం. వాటిని ఒక అర్థవంతమైన ప్రాముఖ్యతా క్రమంలో అంటే ఒక మీనింగ్ఫుల్ హైరార్కీలో ఎలా అమర్చాలో చర్చిద్దాం. ఖచ్చితంగా. ఏంటంటే, ఒక వ్యక్తి చెప్పే అన్ని లక్షణాలు సమానమైన ప్రాముఖ్యతను కలిగి ఉండవు. హ్మ్, రోగి ఇచ్చే సమాచారమంతా మనం పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అయినప్పటికీ మందుని ఎంపిక చేసే విధానంలో ఆ లక్షణాలను ఖచ్చితంగా ఒక అర్థవంతమైన ప్రాముఖ్యత క్రమంలో అమర్చాలనేది మన ప్రధాన ఉద్దేశ్యం. అంటే ఒక హైరార్కీలో అన్నమాట. అవును, ఈ క్రమం లేకపోతే సరైన వైద్యాన్ని అందించడం చాలా కష్టమవుతుంది అని మన మూల గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని ఇంకాస్త విడమర్చి చూద్దాం. మన ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్ గ్రంథం పరిశీలిస్తే అందులో ఒక వ్యక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం గురించి కొన్ని ప్రాథమిక సూత్రాలున్నాయి కదా. అవునవును, ఆర్గొనాన్ గ్రంథంలోని అఫారిజం 3 ఈ విధానాన్ని చాలా స్పష్టంగా ప్రతిపాదిస్తుంది. ఒక వ్యాధిలో వైద్యుడు నయం చేయాల్సిన అసలంశం ఏమిటి అన్నది ఇక్కడ మనం చూడాలి. హ్మ్, అది కేవలం వ్యాధి పేరు, అనగా మనం వాడుక భాషలో డయాగ్నోసిస్ అంటాం గదా, అది మాత్రమే కాదని ఆ గ్రంథం చెప్తోంది. అంటే వ్యాధిని గుర్తించడానికి ఆ డయాగ్నోసిస్ ఉపయోగపడుతుంది కానీ ఒక వైద్యుడిగా రోగిలోని ఆ విశిష్టమైన లక్షణాలు, వాళ్ల పాథాలజీ గురించి సంపూర్ణ అవగాహన కలిగుండాలని ఈ అఫారిజం వివరిస్తోంది. అంటే కేవలం వ్యాధి పేరు కంటే ఆ వ్యాధి ఆ నిర్దిష్ట వ్యక్తిలో ఎలా వ్యక్తమవుతుందనేదే ముఖ్యమనమాట. ప్రతి వ్యక్తిలో ఒకే వ్యాధి భిన్నమైన లక్షణాలతో కనిపిస్తుంది కాబట్టి. ఖచ్చితంగా ఆ ప్రత్యేకతను పట్టుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం. మరి ఒక వ్యక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఇంకేం పరిగణనలోకి తీసుకోవాలో అఫారిజం 5 వివరిస్తోందా? అవును, అఫారిజం 5 ఈ అవగాహనను మరింత లోతుగా విశ్లేషిస్తుంది. ఒక వ్యక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే కేవలం ప్రస్తుత లక్షణాలను మాత్రమే చూస్తే సరిపోదు. మరి ఇంకేం చూడాలి? వ్యాధికి దారితీసిన ఉద్దీపన కారణాలను, అంటే మనం ఎక్సైటింగ్ కాజెస్ అంటాం, వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు మూలమైన ఆ ప్రాథమిక కారణాలు, అంటే మయాజమ్స్ కదా. అవును, ఆ మయాజమ్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా రోగి భౌతిక శరీర తత్వం ఎలా ఉంది, వాళ్ల నైతిక మరియు మేధోపరమైన లక్షణాలు, జీవనశైలి ఎలా ఉన్నాయో చూడాలి. ఇవన్నీ ఒక వైద్యుడు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆర్గనాన్ సూచిస్తోంది. ఇదంతా వింటుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. రోగిని ఒక వ్యక్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే లక్షణాలను చాలా జాగ్రత్తగా మూల్యాంకనం చేయక తప్పదు. 100% నిజం. అయితే ఇక్కడ నాకు చిన్న సందేహం. ఇప్పుడు అందరికీ సాధారణంగా వచ్చే తలనొప్పికి ఒకే మందు ఇవ్వటం సరైందేనా? అంటే అసలు ఈ లక్షణాల క్రమానుగత శ్రేణి లేదా హైరార్కీ అనేది ఎందుకు అంత అవసరమంటారు? ఒకవేళ లక్షణాల మధ్య ప్రాముఖ్యతా క్రమం లేదనుకోండి, వైద్యం కేవలం యాంత్రికంగా మారిపోతుంది. యాంత్రికంగా అంటే ఇప్పుడు తలనొప్పి అనగానే ఒక మందు, కడుపు నొప్పి అనగానే మరో మందు ఇవ్వడం అనేది ఒక మెకానికల్ ప్రిస్క్రిప్షన్ అవుతుంది కదా. ఒక ఫార్ములా లాగా అన్నమాట. అవును, ఇలాంటి యాంత్రిక విధానం ఎప్పటికీ సత్ఫలితాలనివ్వదు. ఈ ప్రాముఖ్యతా క్రమం లేదా హైరార్కీ అనేది వైద్యుడి ఆలోచనకు ఒక సరైన దిశను ఇస్తుంది. ఒక డైరెక్షన్ అంటారు. అవును, డైరెక్షన్ ఇస్తుంది. అలాగే వందలాది లక్షణాలలో దేనిపై దృష్టి పెట్టాలో నేర్పుతుంది. అంటే ఫోకస్ అన్నమాట. చివరగా మందు ఎంపికలో అత్యంత ఖచ్చితత్వాన్ని ఇస్తుంది, అక్యురసీ. చాలా ఆసక్తికరం. అంటే లక్షణాలన్నింటినీ ఒకే ఘాట్న కట్టకూడదు. వాటిని ఒక విస్తృతమైన ప్రాముఖ్యతా క్రమంలో అర్థం చేసుకోవాలి. అవును. మరి ఈ మూల గ్రంథాల ఆధారంగా వ్యాధి లక్షణాలను ఎక్కువ ప్రాముఖ్యత నుండి తక్కువ ప్రాముఖ్యతకు ఎలా అమర్చాలో మీరు వివరిస్తారా? దీన్ని ప్రధానంగా ఎన్ని విధాలుగా అర్థం చేసుకోవాలి? లక్షణాలను మనం ప్రధానంగా 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. మొదటిదేంటంటే ఎక్కువ విశిష్టమైనవి, అంటే మోర్ క్యారెక్టరిస్టిక్ లక్షణాలు. రెండవది తక్కువ విశిష్టమైనవి, అంటే లెస్ క్యారెక్టరిస్టిక్. ఈ క్రమంలో అత్యధిక ప్రాముఖ్యత దేనికుంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ మొదటి స్థానంలో ఏముందో చెప్పండి. అన్నింటికంటే పైన ఆ మొదటి స్థానంలో మయాస్మాటిక్ లక్షణాలుంటాయి.
అంటే రోగిలో అంతర్లీనంగా ఉండే ప్రాథమిక లోపాలు కదా? అవును, అవి వ్యాధి మూలాలని తెలియజేస్తాయి. ఇక ఆ తర్వాత రెండవ స్థానంలో వింతైన, అరుదైన మరియు ప్రత్యేకమైన లక్షణాలొస్తాయి. ఆ వీటినే మనం పీక్యూఆర్ఎస్ లక్షణాలంటాం కదా. అంటే పెక్యూలియర్, క్వీర్, రేర్ మరియు స్ట్రేంజ్ లక్షణాలు. సరిగ్గా చెప్పారు. ఇవి సాధారణ లక్షణాలకు భిన్నంగా ఉంటాయి కాబట్టి వీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక మూడో స్థానానికొస్తే నెవర్ వెల్ సిన్స్ అంటాం. అంటే ఒక సంఘటన లేదా అనారోగ్యం తరువాత ఎప్పుడూ పూర్తిగా కోలుకోకపోవడం కదా. అవును, ఒక జ్వరమో ఒక మానసిక ఆఘాతమో జరిగిన తర్వాత నుండి ఎప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడం. ఇది మందు ఎంపికలో కీలకమైన మార్గదర్శి. ఇది వినడానికి చాలా లాజికల్గా ఉంది. ఇక 4వ స్థానంలో ఏముంటాయో నేను ఊహించగలను. బహుశా మానసిక లక్షణాలే కదా. మీరు కరెక్ట్గా పట్టుకున్నారు. 4వ స్థానంలో మానసిక మరియు ఉద్వేగ లక్షణాలు అనగా మెంటల్ అండ్ ఎమోషనల్ సిమ్టమ్స్ ఉంటాయి. మనిషి కేవలం భౌతిక శరీరం మాత్రమే కాదు కదా. వాళ్ల కోపం, భయం, బాధ లాంటివి వ్యాధి తీవ్రతను స్పష్టంగా చూపిస్తాయి. అవునవును. ఇక 5వ స్థానంలో పదే పదే వచ్చే కలలు వస్తాయి. డ్రీమ్స్ అనమాట. కలలు కూడానా? అవును. ఇవి రోగి ఉపచేతన మనస్సులో దాగి ఉన్న అభద్రతాభావాన్ని, భయాలను బయటపెడతాయి కాబట్టి వీటికి 5వ స్థానం. ఇక 6వ స్థానం గురించి చెప్పాలంటే భౌతిక సాధారణ లక్షణాలు వస్తాయి. అంటే ఫిజికల్ జనరల్స్. రోగి తనను తాను ఒక సంపూర్ణ శరీరంగా ఎలా భావిస్తున్నాడనేది ఇక్కడ ముఖ్యమనుకుంటా. ఖచ్చితంగా. ఒక నిర్దిష్ట అవయవానికి కాకుండా మొత్తం శరీరానికి సంబంధించినవి. వేడి పడకపోవడం, నిద్ర, దాహం లాంటివి అన్నమాట. మరి 7వ స్థానంలో ఏముంటాయి? 7వ స్థానంలో భౌతిక నిర్దిష్ట లక్షణాలు అనగా ఫిజికల్ పార్టిక్యులర్స్ ఉంటాయి. ఇవి ఒక నిర్దిష్ట శరీర భాగానికి మాత్రమే పరిమితమైన లక్షణాలు. కుడి కంటిలో మంట, ఎడమ మోకాళ్ళి నొప్పి లాంటివి అన్నమాట. అవును. ఇక చివరగా 8వ స్థానంలో ప్రధాన మరియు సంబంధిత ఫిర్యాదులు అంటే చీఫ్ అండ్ అసోసియేటెడ్ కంప్లైంట్స్ వస్తాయి. ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. రోగి ఏ బాధతో అయితే వైద్యుడి దగ్గరకు వచ్చారో అది చివరన ఉంటుంది కదా. అవును. వినడానికి విచిత్రంగా అనిపించినా ఆ ప్రధాన ఫిర్యాదు అనేది కేవలం వ్యాధి యొక్క చివరి ఫలితం మాత్రమే. అందుకే దానికి తక్కువ ప్రాధాన్యత. ఇదంతా గమనిస్తుంటే రోగి ఏ బాధతో వస్తాడో దానికంటే వాళ్ల అంతర్గత స్వభావానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమనేది ఒక వినూత్నమైన దృక్పథం. అవును. అయితే ఒక రోగిని మరొక రోగితో వేరుచేసే ఈ విశిష్ట లక్షణాల స్వభావం గురించి, అంటే నేచర్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ గురించి మరింత లోతుగా వివరిస్తారా? తప్పకుండా. ఈ విశిష్ట లక్షణాలు ఎలా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ల ప్రత్యేకతను సూచిస్తాయో మనం గమనించాలి. ముఖ్యంగా ప్రతిస్పందనా విధానం. అంటే రియాక్షన్ ప్యాటర్న్ కదా. అవును. అనారోగ్యానికి ప్రతిస్పందించే విధానం. మన మూల గ్రంథాలలోనే ఒక చక్కటి ఉదాహరణ చెబుతాను. 3 వ్యక్తులు జ్వరంతో బాధపడుతున్నారనుకోండి. ఆ 3కి ఒకే మందు పనిచేయదు. 3కి ఒకటే జ్వరమున్నప్పుడు వాళ్ల శరీరం స్పందించే తీరులో మార్పుంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి వానలో తడిసి జ్వరంతో ఉన్నాడు. కాని అతను అటూ ఇటూ కదులుతూ ఉంటే ఆ నొప్పుల నుండి ఉపశమనం పొందుతాడు. కదలిక వల్ల ఉపశమనం పొందడం. అవును. ఈ విశిష్ట లక్షణం వల్ల అతనికి రస్టాక్స్ మందు అవసరమవుతుంది. మరొక వ్యక్తికి కూడా జ్వరమే, కాని అతను కదలిక వల్ల తీవ్రతను అనుభవిస్తాడు. ఏమాత్రం కదిలినా నొప్పులు పెరుగుతాయి కాబట్టి కదలకుండా పడుకోవాలని చూస్తాడు. ఆహా, వాళ్ల రియాక్షన్ ప్యాటర్న్ పూర్తిగా వేరనమాట. అవును. ఇతనికి బ్రయోనియా మందు అవసరం అవుతుంది. ఇద్దరికీ ఉన్నది జ్వరమే అయినా అనారోగ్యానికి శరీరం చూపే ఈ ప్రతిస్పందన విధానమే అసలైన విశిష్ట లక్షణం అని మనం విశ్లేషించాలి. ఇక్కడే ఉత్సాహంగా అడగాలనిపిస్తోంది. ఈ సాధారణ లక్షణాలు మరియు విశిష్ట లక్షణాల మధ్య వ్యత్యాసం చాలా ఆసక్తికరం. ఆ కామన్ వర్సెస్ క్యారెక్టరిస్టిక్ గురించి ఇంకొంచెం స్పష్టతిస్తారా? ఏంటంటే తలనొప్పి, కడుపునొప్పి, జ్వరం లాంటివి సాధారణ లక్షణాలు. ఇవి కేవలం ఒక రోగం ఉందన్న విషయాన్ని, ఆ వ్యాధి ఉనికిని మాత్రమే చెబుతాయి. 100 మందికి డెంగ్యూ వస్తే 100 మందికి జ్వరమే ఉంటుంది కదా. అవును. కాబట్టి అవి మందు ఎంపికలో తక్కువ మార్గదర్శకత్వాన్ని అనగా లెస్ గైడింగ్ని ఇస్తాయి. కాని లక్షణం ఎప్పుడూ ఎలా పెరుగుతుంది లేదా తగ్గుతుంది అనేది ముఖ్యం. వాటినే మనం మొడాలిటీస్ అంటాం. అంటే తలనొప్పి చల్లటి గాలికి తగ్గుతోందా, వేడికి తగ్గుతోందా లాంటివి కదా. ఖచ్చితంగా. ఈ మొడాలిటీస్ అనే విశిష్ట లక్షణాలు సరైన మందుని ఎంచుకోవడంలో చాలా ఎక్కువ మార్గదర్శకత్వం
అంటే మోర్ గైడింగ్గా వహిస్తాయి. అర్థమైంది. మరి ఈ ప్రాముఖ్యత క్రమం, ఈ హైరార్కీ అనేది వ్యక్తీకరణలో అనగా ఇండివిజువలైజేషన్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అంటారు? హోమియోపతిలో మనం వ్యాధికి కాదు, రోగికి వైద్యం చేస్తామనేది ప్రాథమిక సుత్తం. దాన్ని మనం పునరుద్ఘాటించుకోవాలి. ఈ హైరార్కీ వ్యక్తీకరణకు అత్యంత బలమైన పునాది వేస్తుంది. మరి దీనివల్ల వైద్యుడికి ఆచరణలో ఆ క్లినికల్ ప్రాక్టీస్లో కలిగే లాభమేమిటి? దీనివల్ల చాలా లాభం ఉంది. వైద్యుడు అనవసరమైన ఆ సాధారణ లక్షణాలను పక్కనబెట్టొచ్చు. వందలాది మందుల నుండి రోగికి అత్యంత అనువైన మందును, ఆ మోస్ట్ అప్రోప్రియేట్ రెమెడీని సులభంగా మరియు ఖచ్చితంగా ఎంచుకోటానికి ఈ హైరార్కీ సహాయపడుతుంది. ఒక జల్లెడలా పనిచేస్తుందన్నమాట. ఏది ముఖ్యం, ఏది కాదు అని ఫిల్టర్ చేయడానికి. అవును, సరిగ్గా చెప్పారు. ఈ విశ్లేషణను ఒక తాత్వికమైన ముగింపుతో సారాంశీకరిద్దాం. అన్ని లక్షణాలు ఒకేలా మాట్లాడవు కదా, కొన్ని లక్షణాలు ఇతర లక్షణాల కంటే మెలుగైన మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి. 100% మనం ఆ లక్షణాల భాషను అర్థం చేసుకోవాలి. అవును. చివరగా మన శ్రోతలకు ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని వదిలివేయాలనుకుంటున్నాను. శరీరంలో వణుకు అనేది ఒక సాధారణ లక్షణమే, అందులో ఎలాంటి ప్రత్యేకత లేదు కదా? చాలా మందిలో చూస్తుంటాం. అవును. కాని అదే వణుకు ఒక తుఫానుకు ముందు లేదా తర్వాత వస్తే అది ఒక అరుదైన విశిష్ట లక్షణంగా మారిపోతుంది కదా? ఖచ్చితంగా. వాతావరణానికి శరీరం ఎలా స్పందిస్తుందో అనేది అది. అవునవును. మన చుట్టూ ఉన్న ఇలాంటి చిన్న చిన్న మొడాలిటీలు ఎంత కీలకమో నిశితంగా పరిశీలించాలని మనం ప్రోత్సహించాలి. ఖచ్చితంగా అండి. తదుపరి భాగంలో మనం జనరల్స్ మరియు పర్టిక్యులర్స్ గురించి అర్థం చేసుకుందాం.